విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సమాచారం కోసం వెళ్లిన ఈటీవీ ఈనాడు సిబ్బందిపై ఆసుపత్రి ప్రసూతి విభాగంలో సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగాంజనేయులు అడిగి తెలుసుకుందాం. నాగాంజనేయులు, ఏ సమాచారం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు? కిషోర్ బాబు, ప్రస్తుతం ఈ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ గైనకాలజీ డిపార్ట్మెంట్ మాత్రం ఇక్కడ కొనసాగుతుంది. అయితే ఒక 3 నెలల క్రితం ఇక్కడ చిన్నారి అపహరణకు గురైన సంఘటన జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కొంత లోనికి పంపించే విషయంలో అనుమతి లేని వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకుని పంపించడం లాంటి సంఘటనలతో పాటు కొంత గైనకాలజీ డిపార్ట్మెంట్ గత 2 నెలల క్రితం మంత్రి ఒక హామీ ఇచ్చారు. దీన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించి ఒక అమరావతి ప్రాంతంలో ఒక మంచి గైనకాలజీ డిపార్ట్మెంట్ దీన్ని డెవలప్ చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ బెడ్ల పరిస్థితి, అదేవిధంగా రోగులకు అందుతున్న సేవలకు సంబంధించి మనం ఈనాడు ఈటీవీకి సంబంధించి ఒక క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఒక ఫార్మాట్ తయారు చేసుకుని దానికోసం మనం ఈ సమాచారం కోసం ఆర్ఎంఓ దగ్గరికి, అదేవిధంగా సూపరింట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి ఆ సమయానికి సూపరింట్ గానీ ఆర్ఎంఓ గానీ అందుబాటులో లేకపోవడంతో ఆర్ఎంఓ రూమ్ బయట వెయిట్ చేసేందుకు ఈనాడు ఈటీవీ సంబంధించి ఈనాడు ఫోటోగ్రాఫర్ తో పాటు ఈనాడు రిపోర్టర్ భరత్ కుమార్, అదేవిధంగా ఈనాడు ఈటీవీ సిబ్బంది కూడా అక్కడ వెయిట్ చేస్తున్నాం. అయితే అదే పరిస్థితుల్లో అదే టైంలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి మిమ్మల్ని లోపలికి ఎవరు అనుమతించారంటూ వాళ్ళు ముందుగానే దుర్భాషలాడే పరిస్థితి అక్కడ కనిపించింది. దాంతో వెంటనే ఇలా ఆర్ఎంఓని కలిసేందుకు వెయిట్ చూస్తున్నామని చెప్తే దాన్ని మీరు లోపలికి అనుమతించినందుకే మా సెక్యూరిటీ సిబ్బందికి బుద్ధి లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్తారు లేదా అనే పరిస్థితి అన్నారు. అయితే మేము ప్రస్తుతానికి ఇక్కడ వీడియోగ్రఫీ సంబంధించి కానీ ఫోటోగ్రఫీ సంబంధించి కానీ ఏ విధంగా పనులు చేయట్లేదు కాబట్టి మీరు ఎందుకు మమ్మల్ని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అని అడిగిన దానికి అక్కడ అదే సమయంలో ఆర్ఎంఓ రాధాకృష్ణ, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ రాధాకృష్ణ వచ్చి దారుణమైన పదజాలంతో దుర్భాషలాడుతూ ఈనాడు ఈటీవీ సిబ్బందిని దుర్భాషలాడుతూ పాటు వీళ్ళపై పోలీస్ కేసు నమోదు చేయండి, అవసరమైతే వీళ్ళని బయటకు గెంటేయండి అని చెప్పి అతను ఆదేశించుతూ సెక్యూరిటీ సిబ్బంది ఈనాడు రిపోర్టర్ భరత్ కుమార్ పై దాడి చేయడం, అదేవిధంగా ఈటీవీ సిబ్బందిని కూడా బయటకు గెంటించే ప్రయత్నం చేస్తారు. దాంతో కొంత ఈ ఇద్దరికి మధ్య కొంత వాగ్వాదం అంటే ఎందుకు మీరు పంపించి చేస్తారని అడిగే పరిస్థితి మాత్రం ఈటీవీ నుంచి ఈనాడు నుంచి ఉంది. వాళ్ళు మాత్రం దారుణంగా వ్యవహరించి బయటకు గెంటేసి ఇక్కడ పరిస్థితి కనిపించింది. కిషోర్ బాబు, అంటే నాగాంజనేయులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఇంత దురుసుగా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుందంటారు? అంటే మెయిన్ గా ఇక్కడ ఈనాడు ఈటీవీ కంటే ఎక్కువగా కూడా వైద్య సిబ్బంది ఇచ్చే ఆదేశాలను ఎక్కువగా పాటించే విషయంలో సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా వాళ్ళని గౌరవించే పరిస్థితి వస్తుంది. దానికోసం ఎప్పుడైతే ఆర్ఎంఓ ఆదేశాలు ఇచ్చారో దాంతో వీళ్ళని గెంటేయండి అనే ఒక దారుణమైన పరుష పద్యాలను ఉపయోగించడంతో అతనికి కొంచెం ఎక్కువ అదనపు బలం వచ్చినట్టు, మీరు రేపు పొద్దున్న పేపర్లో రాసుకున్నా ఏం రాసుకున్నా పర్వాలేదు, మీరు బయటకు గెంటేస్తాం మిమ్మల్ని అని చెప్పి వాళ్ళని భుజం పెట్టి బయటకు గెంటే పరిస్థితి కనిపించింది. కిషోర్ బాబు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నతాధికారులు ఎవరితోనైనా మాట్లాడారా? వారేమంటున్నారు? ప్రస్తుతం కిషోర్ బాబు అదే ప్రయత్నం చేస్తాం. సూపరింట్ అయితే మన ఈనాడు ఈటీవీ కలిసే ఎందుకు ఆయన ప్రస్తుతం ఒప్పుకోవట్లేదు. దాంతో పాటు ఆర్ఎంఓ అయితే ప్రస్తుతం ఇలా బయటకు గెంటేసేందుకు కీలకంగా ఆయన వ్యవహరించారు. దాంతో పాటు ఇక డిఎంఏని ఇప్పుడు ప్రస్తుతం సంప్రదించే పనిలోనూ దీనికి సంబంధించి ఏదైనా వీళ్ళు మనకి న్యాయం విషయంలో కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు ప్రశ్నించే విషయంలో కానీ ఏం చేస్తారని వేచి చూడాలి. నాగాంజనేయులు, సమాచారం ఇచ్చి సహకరించాల్సిన ఆర్ఎంఓనే దురుసుగా ప్రవర్తించడం మీద అక్కడ ఉన్నటువంటి మిగతా సిబ్బంది ఏమంటున్నారు? ఒక రకంగా చెప్పాలంటే మనం చాలా పద్ధతిగా వెళ్ళాం కిషోర్. ఎందుకంటే సమాచారాన్ని ఒక రోజు ముందుగానే దానికి వాళ్ళకి ఫోన్ లో కొంత సమాచారం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే ఈ సమాచారం కోసం రేపు ఉదయం 10 గంటలకు మేము ఆసుపత్రికి వస్తాం, దీనికి సంబంధించి మాకు సహకరించిందనే విషయం కూడా ముందుగా వాళ్ళకి చెప్పాం. అయినా కానీ వాళ్ళు ఏ విధంగా వ్యవహరించడానికి కొంత కారణాలు అయితే ఏంటో తెలియట్లేదు. అయితే ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న అవినీతికి సంబంధించి కానీ అదేవిధంగా కొంత బాధ్యత రహితం ఈ ఆసుపత్రిలో ప్రధానంగా ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి ఏ విధంగా నెగిటివ్ వార్తలు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ముందుగా అడ్డుకునే ప్రయత్నం చేయడం, లేకపోతే ఎందుకు కారణం అనేది ప్రస్తుతానికి దీని మీద కొంచెం ఆలోచించాల్సిన అవసరం కిషోర్ బాబు. ధన్యవాదాలు నాగాంజనేయులు.